దేవుని మహాకృపను బట్టి డిసెంబర్ మాసం మరి 2వ వారములో దేవుడు మనకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి చాలామంది వారి ఇంటిని డెకరేషన్ చేసుకున్నారు, లోపల ఉన్న క్రిస్మస్ ట్రీస్ అన్ని బయట తీశారు. ఇంకా కొంతమంది, నేనైతే తీసి పెట్టగానే ఇంకా దాన్ని డెకరేషన్ చేయలేకపోయా. మరి కొంతమంది వారి ఇండ్లను కడుక్కుంటున్నారు, కొంతమంది అయితే పెయింటులు కూడా చేసుకుంటున్నారు కదా, పెయింటులు చేసుకుంటున్నారు. దేవుడు కృప, మీరు మన జీవితాలు ఎంత ఆశీర్వదింపబడ్డాయనంటే అనుకున్న వెంటనే అర్బన్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, సార్ ఇల్లు క్లీన్ చేయాలా, ఆ ఇల్లు క్లీన్ చేయాలా. మరి దేవుని కృప మనకు, దేవుడు ప్రతిదీ మనకు మన సౌకర్యార్థం దేవుడు ఈ జనాంగంలో మనల్ని ఆశీర్వదించాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందిన మనం దేవునికి ఎంత రుణపడి ఉండాలి. ప్రతిసారి మన జీవితాల్లో ప్రతిసారి క్రిస్మస్ను మనం జరుపుకోవడంలో ఉద్దేశం, ప్రతి క్రిస్మస్ యొక్క మాసంలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆదివారాల్లో దేవుడు మనకిచ్చిన ఒక అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ దినం మరియమ్మ పొందిన ఆశీర్వాదం, ఆ దినం యోసేపు పొందిన ఆశీర్వాదం, గొల్లలు సంతసించిన ఆశీర్వాదం, జ్ఞానులు దర్శించిన దర్శనం మనకు కలగాలి. ఆ నేటివిటీలో ఉన్న ఆ పాత్రల్లోని ఒక్కొక్కరు పొందిన అనుభూతి క్రైస్తవులంగా, విశ్వాసులంగా మన జీవితాల్లో మనం పొందాలి. మరియమ్మ ఒక మాట ఉంటుంది, గాబ్రియేలు దూత వచ్చి మరియమ్మతో మాట్లాడినప్పుడు ఒక మాట ఉంటుంది, ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. క్రిస్మస్ యొక్క సారాంశం అది. క్రిస్మస్లో ఎలా పండగ చేసుకుంటున్నామన్నది కాదు. క్రిస్మస్లో యేసు ప్రభువు రావడంలో ఒక కన్యక అయిన స్త్రీ భయంకరమైన తనకు పెళ్లి కాకుండానే ఆమె యేసు ప్రభువును కనాలి. ఆ భయంకరమైన సన్నివేశంలో ఆమె అంటున్న మాట, ప్రభు దాసురాలను నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక. క్రైస్తవులంగా మన జీవితంలో ఇది చెప్పగలిగితే నువ్వు అప్పుడే క్రిస్మస్ను అనుభవించినట్టే, యేసు నీ హృదయంలో పుట్టినట్లే. యోసేపుని తీసుకోండి, నిద్రలో దేవుడు తనతో మాట్లాడతాడు. నిద్రలో మాట్లాడి యోసేపు అంటాడు, నీకు ప్రదానము చేయబడిన స్త్రీ పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది, నీవు ఆమెను హత్తుకోవాలి, నేను ఆమెను అంగీకరించాలి. వాక్యం ఏమంటుందో తెలుసా? వెంటనే యోసేపు వెళ్ళి మరియను చేర్చుకొనెను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. తన జీవితంలో ఇతరులకు అర్థం కానిది నీకు కూడా అర్థం కాకపోవచ్చు. కొన్ని విషయాలలో నీవు ద్వేషించేవారు, నీవు అనుమానిస్తున్నవారు, నీవు ఎవరిని గురించి నీవు ఆందోళన కలిగి ఉన్నావు, ఏ పరిస్థితుల గురించి ఆందోళన కలిగి ఉన్నావు, అలాంటి వారిని మరియను వెంటనే యోసేపు మరియను చేర్చుకొనెను. మూడవది గొల్లలు ఉన్నారు. గొల్లలు మనకేం చెప్తారమ్మా క్రిస్మస్లో న్యూస్? రాత్రి వారి జాగ్రత్తగా బైబిల్లో లూకాసు వార్తలో చాలా చక్కగా చెప్పారు. వారి మందను కాచుకొనుచుండగా, వాళ్ళకున్న 4-5 గొర్రెలు ఉన్నాయేమో, 4-5 గొర్రెలే వారి సర్వం, వారి జీవం అంతే, వారి సమస్తం అదే, వారి ఆస్తదే. గొర్రెల కాపులు వారి గొర్రెల మందను కాచుకొని చూడగా వారి జీవనాధారం అది. దేవదూత వస్తుంది, ఏం చెప్తుంది? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వెంటనే వారు ఆ గొర్రెలను వదిలి యేసును దర్శించేదాకా పరిగెత్తుకుంటూ పోయారు. దర్శించి ఊరికే ఉన్నారా? లూకాసు వార్తలో వారు విన్న వాటిని, కన్న వాటిని ప్రచురము చేసిరి. ఆదివారం కేక్ కట్ చేసుకొని, లేకపోతే క్రిస్మస్ రోజు కేక్ కట్ చేసుకొని, మన స్నేహితులను పిలుచుకొని మటన్ కర్రీ, గిర్యానీలు అన్నీ తిన్న వెంటనే క్రిస్మస్ అయిపోయా. 26కు స్టార్ తీసేయడం, 27కు ట్రీ డెకరేషన్ అంతా తీసేయడం, మళ్ళీ బాక్స్లో పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్ యేసు ప్రభువును బుట్టలో పెట్టేస్తున్నాం. క్రిస్మస్ నుండి క్రిస్మస్ దాకా గొల్లలు ప్రచురం చేశారు. నువ్వేం చేస్తున్నావు? జ్ఞానులు వచ్చారు, ఏం చేశారమ్మా? వారు పూజించి, ఏముంది? వారు పూజించి వారి సామానులను, వారి బాక్సులను తెరిచి వారికి ఉన్న దాంట్లో జాగ్రత్తగా కాపాడుకున్నారు. వారి దగ్గర ఉన్న సామానులను, అంటే బాక్సులను తెరిచి బంగారము, సాంబ్రాణి, బోలమును ఆయనకు అర్పించది. ఒకే చిత్తం జరిగిస్తాననింది.
ఒక ఆయన చేర్చుకున్నాడు, ఒకరు ప్రచురించారు, ఉన్నవన్నీ పక్కన పెట్టేశారు. వారి వ్యాపకాలని, ఉద్యోగాలు, గొర్రెలు గిన్నెలన్నీ వదిలేశారు, ప్రచురించారు. వేరే 3 జ్ఞానులు వారి పెట్టలను విప్పి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ 4 క్యారెక్టర్స్ తప్పకుండా ప్రతి క్రిస్మస్లో కనిపిస్తుంది. ఈ ఉదయకాలం మన జీవితాల్లో గమనించాలి. క్రిస్మస్కు మనం రెడీ అవుతున్నాం, క్రిస్మస్కు రెడీ అవుతున్నాం కదా. అందరూ హేరోదు రాజు మాదిరి పెట్టుకొని ఎవడక్కడో అని అరవడానికి ఇష్టపడతారు క్రిస్మస్కి, అంతే. ప్రతి క్రిస్మస్లో ఈ 4 క్యారెక్టర్ తప్పకుండా ఉంటారు. ఈ 4 క్యారెక్టర్స్ 4 సందేశాలు నీకు దయచేస్తారు. ఈ 25 నుంచి జాగ్రత్తగా వినండి. 25 క్రిస్మస్ 25కు నెక్స్ట్ జనవరి 1కు 1 వీక్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ 1 వీక్. ఈ 7 రోజుల్లో ఈ 4 సందేశాలు నీకు వంట పట్టించుకుంటే నూతన సంవత్సరం బ్లెస్సెడ్ ఇయర్ అవుతుంది. అందుకు 1 వీక్ టైం ఇచ్చాడు దేవుడు. ఈ 1 వీక్లో క్రిస్మస్ సందేశం నీకు వంట పట్టి నీ వంట పట్టించుకుంటే, అర్థం చేసుకుంటే, వారు చేసిన నువ్వు చేయగలిగితే, యూ విల్ నెవర్ హ్యావ్ ద సేమ్ ఇయర్ అగైన్. 26 నీ జీవితంలో ఆశీర్వాదకరమైన, ఎవడన్నా అడుగు, ఎవడన్నా హ్యాపీ బ్లెస్సెడ్ న్యూ ఇయర్ అంటారు కదా, అంతేనా? కానీ మన జీవితాలకు తెలుసు ఎందుకు బ్లెస్సెడ్ ఇయర్ కావడం లేదు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దానియేలు గ్రంథం నుంచి దేవుడు నీతో మాట్లాడమన్నాడు. ఎందుకు దానియేలు నేను తీసుకున్నాను అంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో దానియేలు జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది. దానియేలు తన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది, గమనిద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నాడమ్మా? బైబిల్ మీరు బాగా చదువుతారు కదా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చివరి మాట, దానియేలు అంటూ చివరిగా అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. గాబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చాడు. దానియేలు ఒక రాజు దగ్గర ఒక బానిస యవనస్తుడు. ఆయన దేవుని యొక్క కృపను బట్టి రాజుకు వచ్చిన ఆ భయంకరమైన కలను చెప్పి తన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము పొందాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం గమనిస్తే దానియేలును గురించి చెప్పబడిన మాట, నీవు దేవునికి బహు ప్రియుడవు గనుక. మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవునికి ప్రియులమవుతామో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము దేవునికి ప్రియులమైనప్పుడు, ఎప్పుడైతే మనము దేవునికి ప్రియుడుగా బతకడానికి ఇష్టపడతామో, వాక్యం అంటుంది దానియేలు దేవునికి ప్రియుడు కనుక దేవుడు ఆయనకు అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దయచేశాడు. ఈ దినం క్రిస్మస్ను జరుపుకోవడానికి ఒక 10 రోజుల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నాం. క్రిస్మస్ను నీవు దేవునికి ప్రియుడుగా ఉండకుండా నువ్వు క్రిస్మస్ చేసుకోగలిగితే, ఇట్ విల్ బి ఓన్లీ ఎ ఫెస్టివల్ వితౌట్ హ్యాపీనెస్. చాలామంది ఫెస్టివల్ చేసుకుంటారు. హైందవులకు చాలా ఫెస్టివల్ ఉన్నాయి కదమ్మా. గణపతి ఫెస్టివల్ ఉంది. వాళ్ళ దేవుని గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఏం చేస్తారమ్మా గణపతి ఫెస్టివల్లో? అంతా చేసిన తర్వాత తీసుకుపోయి పడేస్తారు. మన జీవితాలు కూడా అట్లనే. వాళ్ళు దేవుని పడేస్తారు, మనమే పడతాం. మురికి కాలువల్లో మనమే పడతాం పండగ అయిన తర్వాత. నీవు దేవునికి ప్రియుడవు కాకపోతే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు దేవునికి ప్రియుడు కాకపోతే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం, నీవు బహు ప్రియుడవు గనుక. జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం, నీవు బహు ప్రియుడవు గనుక. దానియేలు, నీకు గ్రహించే శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు గనుక. మీ బైబిల్ అదే ఉందండి, నీవు బహు ప్రియుడవు గనుక. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం, దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం, నీవు బహు
ప్రియుడవు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమల క్రిస్మస్ జరుపుకున్న నీవు నీ జీవితంలో ఈ మాట నీవు వినగలిగితే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 2021 సంవత్సరంలో 2021 సంవత్సరంలో ఒక పుస్తకం, ఒక పుస్తకము వరల్డ్లో నెంబర్ 1 బెస్ట్ సెల్లర్గా సెలెక్ట్ అయింది. దాన్ని కొనినంత ఈ ప్రపంచంలో ఆ బుక్కును కొని చదివిన అంతమంది ఏ బుక్కును కూడా కొని చదవలేదట. 21లో నెంబర్ 1 బెస్ట్ సెల్లర్. దాని టైటిల్ కమ్ రన్ విత్ మీ. రండి నాతో పాటు పరిగెత్తండి. ఆ రాసిన ఆయన పేరు పీటర్ స్టడ్విక్ అని ఆయన రాశాడు. ఎందుకు చాలామంది పుస్తకాలు రాశారు, మరి ఈయన పుస్తకం వరల్డ్స్ నెంబర్ 1 బెస్ట్ సెల్లర్ ఎందుకైంది? ప్రపంచంలో అంతమంది ఈ పుస్తకాన్ని కొని ఎందుకు, ఈ టైటిల్ రాసినవాడా ఎందుకు కొన్నారు? పీటర్ స్టడ్విక్ అనే అతను కమ్ రన్ విత్ మీ అనే ఒక పుస్తకం రాశాడు. ఆయనకు ఒక అకాడమీ ఉందంట, రన్నింగ్ అకాడమీ ఉందంట. ఆ అకాడమీలో చేరిన వారు చాలామంది తప్పకుండా ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సెలెక్ట్ అవుతారట. మరి ఏంటి ఈయనకు ఉన్న ఈయన గ్రేట్నెస్ ఏంటి? పీటర్ స్టడ్విక్ యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ఆయన పుట్టుకతో అవిటివాడు. ఆయన కాళ్ళు మోచిప్పల దాకే పెరిగిందట. జాగ్రత్తగా వినాలి. 2 కాళ్ళు మోచిప్పల దాకే ఉందట. ఇక్కడ దాకే, మోకాల దాకే ఉందట. 2 కాళ్ళు మోకాళ్ళ దాకే ఉంటుందట. ఆ మోకాలకు, కుడి మోకాలకు ఆ మోకాల చిప్ప దగ్గరే పాదం ఉందంట. పాదం ఎడమ మోకాలకు పాదం లేదట. అక్కడ ఒక మాంసపు ముద్ద మాదిరి ఉండి ఒక ఫింగర్ లాగా బయటకు వచ్చిందట. ఇక్కడ దాకే కాళ్ళు, ఒకదానికి రైట్ దానికి పాదం ఉంది, రెండవ దానికి పాదం లేదు. మరి ఆయన ఎడమ చెయ్యిలో ఈ చేతిలో ఈ 4 ఫింగర్లు లేవట. ఒక్క లిటిల్ ఫింగర్ మాత్రమే ఉందట. ఇట్లా ఉంటుందంట ఆయన చెయ్యి, అంతే. కుడి చేతిలో ఎడమ చేతికి కనీసం ఈ మణికట్టు ఉంది, కుడి చేతికి ఇది కూడా లేదట. ఇక్కడ 2 ఫింగర్లు బయటకు వచ్చాయంట. ఆయనకు ఒక అకాడమీ ఉంది. ఆయన ఎందుకు ఫేమస్ అంటే ఒలింపిక్స్లో 20,000 అడుగులు అవిటి వారికి పెడతారు. కాళ్ళు కుంటి వాళ్ళు, లేకపోతే చేతులు బాగలేని వారు 20,000 అడుగుల 20,000 అడుగుల ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడట. నా మాట వింటున్నారా? మనకు దేవుడు ఫుల్ ఫిగర్ ఇచ్చాడు. 2 కాళ్ళు ఇచ్చాడు. 2 కాళ్ళకు ఒక్కొక్క కాళ్ళకి ఎన్ని ఫింగర్లు ఇచ్చాడమ్మా? కొంతమంది ఇంకా ఆశీర్వాదం 6th కూడా ఉంది కొంతమందికి. రితిక్ రోషన్ ఇంకోటి ఉంటుంది కదా, ఇక్కడ చూసారా? ఆలోచించండి. ఆయన ఏమంటాడంటే ప్రతి చోట తన ఫోటో పెట్టి, వెన్ ఐ కెన్ డూ దిస్ యూ కెన్ డూ బెటర్ దెన్ మీ. నేను ఇది చేయగలిగితే మీరు నాకన్నా ఎక్కువ చేయగలుగుతారు. అవునా కదా? చెప్పండి, మీరు చెప్పండి. మనం ఎందుకు అన్ఫిట్ అవుతున్నాము? దానియేలు పీటర్ స్టడ్విక్ మాదిరి ఇశ్రాయేలుల మీదకి నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చి దేవుని పట్టణమైన యెరూషలేమును పాడు చేసి అక్కడ ఉన్న కొంతమందిని యవనస్తులను, తెలివి కలిగిన వారిని, బాగా అందంగా ఉన్న వారిని తీసుకొని వస్తాడు. వాళ్ళ నాన్న అమ్మలను చంపివేసి
18, 19, 20 యవనస్తులను తీసుకొని వస్తారు బానిసలుగా. ఒక్కసారి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం. రాజు అష్షేనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించను: ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణ్యతను, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునియందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు అనుదినము మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చే ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన యొద్దుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. వారిని బానిసలుగా తెచ్చారు. బానిసలుగా తెచ్చిన వారిని జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే 4వ వచనంలో, రాజు అశ్వేనజు అను తన నపంసకుల అధిపతికి అప్పగించాడు. ఏం చేశాడో తెలుసా? తెచ్చుకున్న వీళ్ళందరినీ ఫస్ట్ వాళ్ళను, దానియేలు వాళ్ళను, యవనస్తులు, యంగుగా ఉన్నవారు, అందంగా ఉన్నవారు, జ్ఞానం కలిగిన వారిని నపంసకులుగా మార్చారు. ఆలోచించండి. జీవితంలో తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. వేరే రాజు వచ్చి వారి మీద యుద్ధం చేసి వారిని మంచిగా చదువుకున్నవారు. వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధమైన దేవుని బిడ్డలు. వారు దేవుడు వాళ్ళని వదిలేశాడు. వాళ్ళ తాతలు చేసిన పాపానికి వాళ్ళని వదిలేశారు. వారిని నెబుకద్నెజరు తీసుకొని వచ్చి నపంసకుల అధిపతి దగ్గరికి తీసుకొని వచ్చి వారికి హ్యాండ్ ఓవర్ చేశాడు. అంటే దాని తాత్పర్యం ఏంటంటే, మొదట వారిని నపంసకులుగా చేశారు. వాళ్ళు దేనికి పనికి రాకుండా చేశారు. చేసిన తర్వాత వారికి కావలసిన విద్యను నేర్పించి వారిని పెద్ద జ్ఞానులు చేయాలనుకున్నారు. ఆలోచించండి. పీటర్ స్టడ్విక్ చేతులు లేకుండా రన్నింగ్ రేస్కి ఎలా పరిగెత్తారో, వీరు అన్నీ పోగొట్టుకొని జీవితంలో ఇంకొకరి దేశంలో జీవించడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఏం చేయాలండి చెప్పండి? ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తామండి? దేవుడు ఉన్నాడా? ఉంటే ఇలా చేస్తాడా? మా నాన్నను చంపిస్తాడా? నెబుకద్నెజరుని చంపడా? మేము నిజమైన దేవుని బిడ్డలం కదా. మా తండ్రి యెహోవా దేవుడు కదా. నాకు యేసు ప్రభు దేవుడు కదా. ప్రతిరోజు ప్రార్థన చేస్తాను కదా, గుడికి వెళ్తాను కదా. మా నాన్న వాళ్ళని ఎందుకు చంపావు? నా ఇంట్లో వారిని ఎందుకు చంపావు? నాకెందుకు దరిద్రం చేశావు? నన్నెందుకు నపంసకుడిగా చేశావు? నన్నెందుకు వేరే దేశానికి తీసుకొచ్చావని దేవుని మీద గుణగమా? ఆలోచించండి. ఇలాంటి వానితో ఏ దూత మరియ దగ్గరికి వచ్చిందో, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మరియ దగ్గరికి దూత వస్తుంది కదా, గాబ్రియేలు దూత. మనం ప్రతి క్రిస్మస్కు మరియమ్మ పడుకొని ఉంటే ఒక దూతను, చిన్న పిల్లను దూత మాదిరి డెకరేట్ చేసి తీసుకొస్తామా? ఆ దూత ఎవరండి? గాబ్రియేలు దూత. అదే దూత 1000 సంవత్సరాల తర్వాత మరియమ్మ దగ్గరికి వచ్చే గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి, నీవు దేవునికి బహు ప్రియుడవు. గాడ్ విల్ టెస్ట్ us నాట్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ విత్ యూ. దేవుడు నీ జీవితంలో ఎప్పుడు నీకు పరీక్ష పెడతాడో తెలుసా? నీవు నీ భర్తతో హాయిగా ఎక్కడైనా ఎంజాయ్ చేస్తున్నప్పుడు కాదు, నీ పిల్లలు క్లాస్లో ఫస్ట్ వస్తున్నప్పుడు కాదు, నీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు కాదు, నీ పిల్లలు ఈ లోకంలో మంచి ఉద్యోగాలలో హై పోస్ట్లో ఉన్నప్పుడు కాదమ్మా దేవుడు నిన్ను పరీక్ష పెట్టేది. నీ పిల్లలు ఫెయిల్ అయినప్పుడు, నీ పిల్లలు మాట విన్నప్పుడు, నీ భర్తకు భయంకరమైన జబ్బు వచ్చినప్పుడు, నీ భార్య ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు అనుకున్న వారు నిన్ను తూలడాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, చేయని తప్పును నీ మీద మోపి నీ స్నేహితులే నిన్ను దూషించినప్పుడు. ఇప్పుడు మనం పాట పాడుకున్నాం, కన్నా తల్లి నన్ను విడిచినను పాట పాడతాం మనం. ఈ లోకమే నన్ను వెలివేసిన పాట పాడతాం. కానీ నన్ను వెలివేస్తే జాగ్రత్తగా గమనించండి, గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ. దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నావు. నీవు బహుప్రియుడమైన, అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఒక్కసారి నాతో పాటు చూడండి. దానియేలు గ్రంథం
12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం, రెండవ లైన్, కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును. అమ్మ, కూర్చున్న మనం దేవుడు రావడం ఆలస్యమైతే, అని మాట చెప్పనీయండి, దేవుని రాకడ ఆలస్యమైతే, మనం ఒకవేళ చచ్చిపోతే మనం కూడా లేస్తాం. కానీ ఈ మాటలు గుర్తుంచుకోండి, కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకును. దేనికి లేస్తావు తల్లి నువ్వు? సమాధిలో ఉంటేనే మేలు కదా. నిందల పాలగొడానికి మనం ఎందుకు లేయాలి? నిందల పాలగొడానికి మనం ఎందుకు ఇలాంటి జీవితం జీవించాలి? నిందల పాలగొట్టడానికి అందరి ముందు దేవుడు మనల్ని పట్టుకొని నువ్వు సరైన జీవితం జీవించలేదని చెప్పడానికి మనం ఎందుకు లేయాలమ్మా? నా మాటలు కావండి ఇవి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అక్కడ మొదటి వచనములో ఒక మాట ఉంది, 12వ అధ్యాయము మొదటి వచనం, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. ఈ ఉదయకాలం నా ప్రశ్న ఏంటంటే, నువ్వు తప్పించుకుంటావా? క్రిస్మస్ కోసం చూస్తున్నాం, పాస్టర్ గారు ఏంటి ఈ వాక్యం చెప్తున్నాడు అంటున్నాడు. క్రిస్మస్ వస్తుంది పోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్ నుంచి వచ్చే క్రిస్మస్ లోపల దేవుడు నిన్ను తీసుకుంటే నువ్వు సమాధిలో చేయబడతావు కదా. నువ్వు సమాధిలో ఉన్న నీవు లేచినప్పుడు నీవు నిత్య జీవం అనుభవించడానికి లేస్తావా, నిందల పాలు అనుభవించడానికి లేస్తావా? దానికి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, నీవు సమాధిలో నిద్రపోయే కంటే, 12వ అధ్యాయంలో సమాధిలో నిద్రపోయే కంటే ముందు నీ జీవితంలో నీవు దేవునికి బహుప్రియుడుగా జీవించాలి. కష్టాలు ఉంటాయి, చెప్పానుగా. అసలు తిట్టుకోవాలంటే ఆయన బుక్ నేను చదివా. ఈ బుక్ కమ్ రన్ విత్ మీ అనే బుక్ నేను చదివా, డౌన్లోడ్ చేసుకొని చదివా. అందులో అంటాడు ఆయన, there is 1,000 reasons for me to curse everyone. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన శాపాన్ని బట్టి కనిపించిన వారిని అందరినీ నేను శపించాలి, నా దేవుడిని నేను తూలనాడాలి. నేను ఎప్పుడు కాళ్ళు చూసుకున్నా, బుక్లో ఉందమ్మా, నేను ఎప్పుడు కాళ్ళు చూసుకున్నా, ప్రభువా నాకు ఇక్కడి దాకా నా కాలు ఇచ్చావు కదా, నన్ను నిలబడుతున్నావు కదా. అందరికీ కనీసం కొంతమందికి కాళ్ళే లేవు ప్రభువా, కానీ ఈ కాలుకు నాకు ఒక్క ఫింగర్ అని ఇచ్చినావు కదా ప్రభువా. నీకు 10 ఫింగర్లు ఉన్నాయి, ఎప్పుడైనా దేవునికి థ్యాంక్స్ చెప్పినావా? గోర్లు కత్తిరించుకోవడం, పెయింట్ వేసుకోవడమే సరిపోయింది కదా. ఆలోచించండి అమ్మా, మన జీవితాల్లో ఎందుకు మన జీవితంలో ఇంకా బతికి ఉండగానే మనం ఎందుకు నిందల పాలవుతున్నాం? బతికెందుకనో మనం ఎందుకు ఆందోళన జీవిస్తున్నాం? బ్రతికి ఉండగానే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు థింక్. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూత, దేవుని దగ్గర 3 ఉంటారు దేవదూతలు. ఒకడు మికాయేలు, ఇంకొకడు గాబ్రియేలు, మూడవాడు లూసిఫాడే సైతాన్ అయిపోయాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బానిసగా బతికిన వారి జీవితాలు బానిసలుగా బతికిన, బాహాటంగా దేవుని ఎరిగిన స్వాతంత్రపు జీవితంలో జీవించారు. బానిసలుగా బతికిన, ఇంకోసారి చెప్పనియండి, బానిసలుగా బతికిన, బాహాటంగా దేవుని యొక్క అతి శ్రేష్టమైన కృపను పొంది వారి జీవితాల్లో స్వతంత్ర జీవితాలు జీవించారండి. కెన్ యూ ఇమాజిన్? ఇలాంటి వాడిని తీసుకుపోయి దేంట్లో వేశారమ్మా? దానియేలు ఎక్కడ వేశారు? ఏ బోనులో వేశారు తల్లి? చిన్నప్పటి నుంచి విన్నారు కదా, సింహపు బోనులో దానియేలు పాటలు జనబాగపడతాం. దానియేలు తీసుకుపోయి సింహపు బోనులో వేశారట. సరే, బైబిల్లో ఉంది. దానియేలు దగ్గరికి రాజు పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతాడు, దానియేలు నీవు నిత్యము సేవిస్తున్నాను దేవుడు నిన్ను కాపాడినాడా అని. కాపాడినాడు ప్రభా అంటాడు. కాపాడినాడు రాజా అంటాడు. దానియేలు బయటికి తీస్తారు. దానియేలు మీద నింద మోపినవన్నీ బోన్లో వేస్తారట. బైబిల్లో ఏముందంటే, వారు ఇంకా నేలన పడకముందే వారి భార్యలు, వారి పిల్లలను సింహములు ఎముకలతో కూడా తినేసాయట. అంటే దానియేలును ఎందుకు వదిలేయాయి? ఈ ఉదయకాలము నీకు వచ్చిన రోగం పోవాలి అంటే,
నీ పరిస్థితి బాగా కావాలి అంటే నువ్వు ఒకటి గమనించాలి, నువ్వు దేవునికి ప్రియుడుగా కావాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ చిన్న 3 విషయాలు దానియేలు జీవితం నుంచి మీతో చెప్పాలి. నువ్వు క్రైస్తవుడిగా నీ జీవితంలో నీవు దేవునికి ప్రియుడు కావాలి. దేవుడు నిన్ను చూచినప్పుడు ఎస్ హీస్ లైక్ హిమ్, ఆయన నా మాదిరి ఉన్నాడని చెప్పాలి. దానియేలు మరి యోబుని గురించి సాతాను వచ్చి కంప్లైంట్ చేస్తాడు యోబు గ్రంథంలో. సాతానుకు యెహోవా దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటో, నీవు యోబును చూచితివా, ఆయన నీతిమంతుడును నిర్మలుడును, భూలోకములో అలాంటి వాడు ఎవడు లేడు. కెన్ ఎనీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ సే దిస్? నీవు నివసిస్తున్న నీ ఇంటిలో మీ అత్త కానీ, మీ మామ కానీ, మీ నాన్న కానీ, మీ భర్త వారు కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా ఈ మాట అన్నారా? మా ఇంటిలో ఇలాంటి వారు లేరు అని చెప్పారా? నేను విన్న సాక్ష్యాలన్నీ ఎలా ఉన్నాయి తెలుసా? క్షమించండి, నేను ఎప్పుడైనా మీ ఇళ్ళకి వచ్చినప్పుడు అబ్బా ఆమె తలనొప్పి సార్, అవునా? మనుషులకే తలనొప్పి తెచ్చే నీ జీవితం దేవునికి ఎప్పుడు ప్రియమవుతుందమ్మా? ఒకసారి ఆలోచించు. వై? బానిసలుగా ఉన్నారు, వారు నపుంసకులుగా తీర్చబడ్డారు, వాళ్ళ నాన్నలు చంపబడ్డారు, వారి జీవితంలో స్వాతంత్రం లేకుండా జీవిస్తున్నారు, బానిసలుగా జీవిస్తున్నారని మనం అనుకుంటాం. బానిసలుగా జీవించిన బాహాటంగా దేవుని కృపను పొంది స్వతంత్రంగా జీవించడానికి వారు ఇష్టపడ్డారమ్మా. మనం రాజరికం అనుభవిస్తున్నాం. కిందికి పోతే ఒక కారు, ఇంటికి వస్తే ఎయిర్ కండిషను, పడుకోవడానికి డండ్లపు పిల్లోలు కదండి, స్లీప్ వెల్ కదా, మ్యాట్రస్ ఇప్పుడు లేటెస్ట్ వే. ఏది కావాలంటే ఓపిక లేకపోతే స్విగ్గీ కదా, రాజభోగం అనుభవిస్తున్నాం. కానీ నీకు తెలుసు, బాహాటంగా రాజుగా నువ్వు పిలిపించుకుంటున్నావు, ఆంతర్యంలో నీవు బానిసగా జీవిస్తున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? బానిసలు దేవుని కృపను పొంది సంతోషంగా జీవిస్తున్నారు, రాజభోగం లోకానికి రాజులుగా పిలువబడుతున్న మనం ఎందుకండి మనం బానిసలుగా జీవిస్తున్నాం? నెంబర్ 1, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం జాగ్రత్తగా వినండి. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హీ కెప్ట్, ఒక భక్తుడు అంటాడు దానియేలు, హీ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ హిస్ ఈటింగ్ టేబుల్. మనం బైబుల్ని ఎడబెడతామమ్మా? చెప్పండి, పల్లవి ఎక్కడ పెడతావు? ఏ టేబుల్? డైనింగ్ టేబుల్ మీద. డైనింగ్ టేబుల్ మీద ఏముండాలండి చెప్పండి సార్? ఫీవే ఇంటికి పోతే తప్పకుండా ప్రాన్స్ ఫ్రై ఉంటుంది నాకు, పల్లవి ఇంటికి పోతే తప్పకుండా నాకు గారెలు చికెన్ కర్రీ ఉంటుంది, నా కూతురు ఇంటికి పోతే తప్పకుండా బిర్యానీ ఉంటుంది, సంతోష్ ఇంటికి పోతే తప్పకుండా జొన్న రొట్టెలు ఇంకోటి ఉంటాయి, మటన్ ఉంటుంది. వేరే వాళ్ళు నేను దర్శించలేదండి. డేవిడ్ ఇంటికి పోతే మంచి ఆహారం ఉంటుంది. కానీ ఎవరి ఇంటి డైనింగ్ టేబుల్ మీద ఉన్న దేవుని వాక్యం చూసావా? ఆలోచించండి. హీ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ హిస్ డైనింగ్ టేబుల్. తను తిను ఆహారము తన జీవితాన్ని అపవిత్రము చేయకూడదు. మనము అపవిత్రత అంటే మన ఆలోచనల్లో, మన పనులలో, లేకపోతే మనం పాడుతున్న పాటల్లో దేవుని ఆలయంలో అపవిత్రం అనుకుంటాడు. వాక్యం ఏమంటుందో గమనించండి. తాను 8వ వచనం, రాజు భుజించి భోజనము పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని. ఎక్కడున్నాడమ్మా ఆయన? ఎక్కడున్నాడమ్మా? నెబుకద్నెజరు సంస్థానంలో ఉన్నాడు. నెబుకద్నెజరు భయంకరమైన బయలుదేవత ఫాలోవర్. నెబుకద్నెజరు భయంకరమైన పిచ్చి ఆయనకు దేవుడు అంటే. ఆ నెబుకద్నెజరు ప్రతిరోజు దేవునికి బలి అర్పించకుండా, దేవునికి తను తినే ఆహారము దేవునికి పెట్టకుండా ఆయన తినేవాడు కాదట. తన కొరకు ఈ యొక్క నపుంసకులైన ఈ రాజు ఎవరైతే తెచ్చారో బాలిసలు, వారందరి కొరకు వంటలు వండేవారు. వంటలు వండిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి మొదట దేవతకు అర్పించిన తర్వాత మిగిలిన వాటిని అందరికీ సర్వ్ చేసేవారు. మటన్ బిర్యానీ ఉంది, చికెన్ పలావు ఉంది,
ఇది బ్రెయిన్ లేకపోతే లివర్ టోస్ట్లు అన్నీ ఉన్నాయి దాంట్లో. దానియేలు అంటాడు, ఒక్కసారి ఆ దేవత దగ్గరికి తీసుకొని వెళ్తే మా దేవుడు మమ్మల్ని క్షమించాడు. ఏముంది పాస్టర్ గారు, హనుమంతుని అదేంది గణేశునికి ఇంత పెద్ద లడ్డు పెడతారు. మొన్న ఆయన అంటాడు, వాడు కొనుక్కున్నాడంట, నాకు కూడా ఇచ్చినాడు పాస్టర్ గారు, దాపెట్టుకున్నా. ఏం చేస్తావన్నా? ఏం చేస్తావయ్యా? క్రైస్తవుడు అండి, ఏం చేస్తావంటే జ్వరం వచ్చినప్పుడు తింటాడంట, చచ్చిపోతావురా అన్న. మన పవిత్రత ఇలా ఉంది కదా. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళంతా కళ్ళకు ముద్దుకొని. నా దగ్గర ఇంకొకడు ఉండే నాకు ఫ్రెండ్, ప్రతి వాడికి విగ్రహాలు, క్రైస్తవుడు విగ్రహాలకు పెట్టిందే వానికి ఇష్టం. ఎప్పుడు ఇచ్చినా వాళ్ళు కండ్లకు అద్దుకొని తింటారంట. హైందవులు ఏదైనా ప్రసాదం ఇస్తే కండ్లకు అద్దుకొని తింటారట, వీడంట ప్రార్థన చేసుకొని తింటాడట. అబ్బా ఎంత మంచిది కదా. లేవీ కాండంలో చాలా చక్కగా, ఒక్కసారి నాతో పాటు లేవీ కాండం 11వ అధ్యాయం జాగ్రత్తగా గమనించాలమ్మా. లేవీ కాండము 11వ అధ్యాయం, లేవీ కాండము 11వ అధ్యాయము, లేవీ కాండము 11వ అధ్యాయంలో, లేవీ కాండము 11వ అధ్యాయం లేవీ కాండము 11వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలును ఇట్టనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఇంకా డీటెయిల్గా ఈ చాప్టర్ అంతా ఏవి తినాలో ఏవి తినకూడదో, ఏవి పవిత్రమో ఏది అపవిత్రమో చెప్తూ ఈ వాక్యం ఏమంటుందంటే, దీని ద్వితీయోపదేశ కాండానికి వచ్చే సమయానికి దేవతలకు అర్పించిన వాటిని నువ్వు చూడకూడదు, నువ్వు ముట్టకూడదు అన్నది. నీవు దేవునికి ప్రియుడుగా కావాలి అంటే ఈవెన్ ఇన్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ యూ షుడ్ కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ. ఇది దేవునికి ఇష్టమా? ఇది దేవుడు ఒప్పుతాడా? ఇది నేను తినడం వల్ల దేవుని నామానికి ఏదన్నా అపవిత్రత కలిగిస్తానా? ఇది తినడం వల్ల దేవుడు బాధపడతాడా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ హీ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ హిస్ డైనింగ్ టేబుల్. నాకు చాలా ఇష్టమైంది అది. మన జీవితంలో మనం కూర్చున్న చోట మనకు కనిపించేటక్కడ దేవుని వాక్యాలు ఉన్నాయి. మన జీవితంలో ఆత్మీయతలో మాత్రమే కాదంట, ఆహారంలో కూడా దేవుడు పవిత్రతను చూస్తాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో ఎప్పుడైతే చూడండి, ఆయన ఏమంటాడు, రాజు మంచి నాన్ వెజ్ తెచ్చిపెట్టాడు. ఈయనేమంటాడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 8వ వచనం, తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి సెలవేయగా ఆయనేమో అంటాడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 12వ వచనం, భోజనమునకు శాకాధాన్యములను పానమునకు నీళ్లను నీ దాసులకు మాకిమ్మని దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలల ముఖమును చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఇంట్లో జరిగింపు. అందుకు అతడు ఆ విషయములను వారి మాటలను సమ్మతించి 10 దినములకు వారిని పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఐ హ్యావ్ టు గివ్ యూ వన్ స్టాటిస్టిక్స్. ఆకలితో చచ్చిపోయిన వారి కంటే ఆకలి ఎక్కువ తిని చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. తెలుసా మీకు? ఆకలితో చచ్చిపోయిన వారి కంటే ఎక్కువగా తిని రోగాలు తెచ్చుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. అవునా? దేవుడు నన్ను చేసినప్పుడు, దేవుడు నిన్ను చేసినప్పుడు నీకు మాట చెప్పాలి. చాలామంది అంటారు, షుగరు హెరిడిటరీ పాస్టర్ గారు, మా నాన్నకుంది పాస్టర్ గారు, మీ అమ్మకుంది పాస్టర్ గారు. మీ నాన్నకు మీ అమ్మకున్నది పాపం ఒకటే, బీపీ కాదు, షుగర్ కాదు. ఐ వాంట్ టు టెల్ యూ, మా అమ్మకుందండి, మా నాన్నకుందండి, నాకు రావాలిగా, రాలేదే. మా అమ్మకుంది పాస్టర్ గారు, మా నాన్నకుంది పాస్టర్ గారు. నీవు ఆహారపు విషయాల్లో జాగ్రత్త తీసుకున్నావా? ఆహారము భుజించేటప్పుడు దేవుడు దాన్ని నీకు అనుమతించాడో లేదో నువ్వు చూసావా? రాజు నియమించిన వాటిని వద్దనగలిగిన ధైర్యం నీకుందా? ఈ ఉదయకాలం నిన్ను పరీక్ష చేసుకోవాలి. యూ గాట్ ఇట్ బికాస్ యూ ఏట్ ఇట్. క్షమించండి నన్ను. యు ఆర్ లైక్ దిస్ బికాస్ యూ ఏట్ ఇట్. ఎందుకు వస్తుందమ్మా షుగరు? కొంచెం వేసుకుంటే సరిపోయినదిగా.
అమ్మ ఎప్పుడైతే నీకు ఇంకొకటి వేసుకుందాం అనిపిస్తుందా, క్షమించండి నేను చాలా దూరం వెళ్తున్నా, ఇంకొకటి వేసుకొని తిందామన్నప్పుడే నువ్వు స్టాప్ చేస్తే నీ శరీరం నీకు థ్యాంక్స్ చెప్తా తెలుసా. ఇంకొక ముద్ద తిందాం, ఇంకొక స్వీట్ తిందాం, ఇంకొకటి అద్దిద్దామని నీకు అనిపిస్తుంది కదా, అప్పుడు నువ్వు స్టాప్ చేస్తే నీ జీవితంలో నీ ఆరోగ్యం నేను నువ్వే కాపాడుకుంటావు. పవిత్రమైనవి, దేవునికి ఇష్టమైనవి. చాలామంది మన క్రైస్తవులు చాలా మంచిలో ఉన్నారు, ప్రార్థన చేస్తే అన్ని పవిత్రలు కావు తల్లి. దేవుని మాటలు, మా దేవుని యొక్క వాగ్దానాలే నీ జీవితంలో గమనించండి. హీ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన తినకపోతే, ఒకవేళ వీరి ముఖాలు నాశనమైతే, వీరి ముఖాలు చీకాగా ఉంటే రాజు చంపేస్తాడండి. వాక్యం ఏమంటుందంటే, వారు తిన్నదానికి కాదు వారి ముఖాలు బాగైంది, వారు దేవుని మాటలు విన్నదానికి. చెప్పనా, నీ రోగము తిన్నదానికి కాదు, నీ షుగర్ తిన్నదానికి కాదు, నీవు తింటున్న షుగర్ దాన్ని బట్టి కాదు, దేవుని మాటలు వినని దానికి వస్తుంది. నీ షుగర్ కానీ నీ బీపీ కానీ ఎందుకు పెరుగుతుందంటే, నువ్వు తిన్నదాన్ని నువ్వు విన్నదాన్ని కట్టుకోవట్గా దేవుని మాటలు నువ్వు ఆచరించలేదు కాబట్టి నీ శరీరం చెడిపోతుందమ్మా. ఆలోచించు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. దేవుని మాటలు వినండి, నీ శరీరంలో రోగం ఉంటుందేమో చూడండి. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మొదటిది కెప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ హిస్ డైనింగ్ టేబుల్. నీ ఇంట్లో ఉందా? నేను ఆ మాట చెప్పానని ఇంటి డైనింగ్ టేబుల్ ముందు దేవుని బైబుల్ పెట్టుకోవద్దండి. నేను అంటున్నది ఆ బైబుల్ వాక్యం దాని మీద ఉండడం కాదు, నువ్వు దాన్ని పాటించాలి. పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. ప్రభువా, తింటున్న ఆహారాన్ని పరిశుద్ధపరచు, నా శరీరానికి కావలసినట్టు శక్తిని బలాన్ని విడుదల చేయి. చాలామంది ఆహారాన్ని దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్న మింగువారు చాలామంది ఉన్నారని బైబిల్లో ఉంది. ఆయన ఇచ్చిన సమస్తాన్ని ఆయనకు థ్యాంక్స్ చెప్పి నువ్వు తీసుకుంటే, ఆయన ప్రార్థన చేసి రొట్టెను విరిచినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఏమన్నాయమ్మా? 5,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. గమనించండి. అదే దేవుడు ఈ దినం కూడా మనకు ఉన్నాడమ్మా. క్రైస్తవులంగా మనం గమనించాలి. మనము దేవునికి ప్రియుడు కావాలి అంటే మనము ఆహారపు అలవాట్లలో కూడా ఇంకొకటి ఇక్కడ ఏముందంటే, ఈ ఆహారపు అలవాటు దానియేలు ఒక్కనికే చేయలే. దానియేలుతో పాటి తనతో పాటి ఉన్న షడ్రక్, దీని అర్థం ఏంటో తెలుసా? షేర్ వాట్ యు ఆర్డర్ ఆన్ ద స్విగ్గీ విత్ అదర్స్. నేను ఆర్డర్ చేసుకున్నా, నీకు కావాలంటే ఆర్డర్ చేసుకో. చాలాసార్లు నేను వింటా ఈ డైలాగ్. నాకు కావాల్సింది నేను చెప్పుకున్నా, నీకు కావాల్సింది నువ్వు చెప్పుకో. అవునా? నీకు రోగం వస్తుంది, ఆయనకు రోగం వస్తుంది. జాగ్రత్త. హీ షేర్ ద ఫుడ్ అలాంగ్ విత్ హిస్ బ్రదర్స్. బంధువులు కాదండి వాళ్ళు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు బంధువులు కాదు. జీవితంలో గమనించండి అమ్మా. నీ శరీరానికి కావలసిన ఆరోగ్యం చెప్పా, శరీర సమాధానం బల దగ్గర చెప్పా మీకు. ఈ ఉదయకాలం క్రీస్తునందు కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ ఆన్ యువర్ డైనింగ్ టేబుల్. రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు 9వ అధ్యాయము. దానియేలు 9వ అధ్యాయము. క్షమించండి, దానియేలు 6వ అధ్యాయం. దానియేలు 6వ అధ్యాయము. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి దాన్ని అండర్లైన్ చేసుకోండమ్మా. యథాప్రకారముగా ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన యథాప్రకారంగా ఒక సమయం పెట్టుకోవాలి. దట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ క్వైట్ టైం. ఒక సమయం పెట్టుకొని గాడ్ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ టైం. నేను ఐ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై గాడ్. ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ప్రభా, ఈ సమయం ఏదొచ్చినా నీతో గడుపుతానయ్యా. దట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ క్వైట్ టైం. యథాప్రకారముగా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఏమి శాసనము? రాజుకు తప్ప దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళని తీసుకుపోయి జాగ్రత్తగా ఏంటట సింహపు బోనులో వేయాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని ఇప్పుడు బయట ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాడొచ్చి
యేసు ప్రభు దేవుడు కాదు అంటే ఎంతమంది నిలబడతారు? అబ్బా పాస్టర్ గారు ఊరికే ఫోన్ చేసి గబ్బులు ఎత్తుంటే మేము వచ్చినాం సార్ అనరా మనం? శాసనము విడుదలైనప్పుడే నువ్వు నిలబడితే దేవునికి బహుప్రియుడవుతావు. ఇట్టి శాసనము విడుదలైందని దానియేలుకు తెలిసి, ఎట్టి శాసనమమ్మా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దాని ఆయనకు తప్ప వేరే వారికి ప్రార్థించకూడదంట. ఎందుకు? దానియేలు చూడండి ఒక్కసారి 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. జాగ్రత్తగా గమనించండి, వాక్యం చాలా చక్కగా ఉంది. ఎందుకు తెరిచాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఎందుకు ఆయన ఈ ప్రార్థన చేశాడు? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం ఒక్కసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 46వ వచనం. పాపము చేయని వాడు ఒకడును లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి, నీవు వారి మీద కోపగించుకొనిన వారి శత్రువుల చేతికి అప్పగించిననేమి, వారు వీరిని దూరమైనట్లు కానీ దగ్గరైనట్లు కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోబడినప్పుడు, వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసును తెచ్చుకొని, మేము దుర్మార్గమే ప్రవర్తించి పాపము చేసిమని చెప్పి తమ్మును చెరగాపోయిన దేశము వారి దేశము నుండి చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల, తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల. వాక్యము టేబుల్ మీద మాత్రమే కాదండి, వాక్యాన్ని తన ప్రార్థనలోనూ జ్ఞాపకం చేసుకున్నాడు. యెరూషలేము ఉన్నదేమో నెబుకద్నెజరు పట్టణంలో, యెరూషలేము ఎక్కడుందో అటు సైడు కిటికీలను తెరిచినాడట. నీవు ఎప్పుడైనా నీకు కష్టం వచ్చినప్పుడు యెరూషలేము వైపు కిటికీలను తెరిచి దేవునికి ప్రార్థన చేశాడట. క్రీస్తునందు ప్రియమైనవా వాక్యములో ఇది ఉంది. మొదటి దినవృత్తాంతం గ్రంథంలోనే ఉంది. సొలొమోను దేవునికి ఆ మందిరము కట్టించిన తర్వాత ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. నీ ప్రజలు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు వారు ఈ యొక్క యెరూషలేము దేవాలయము తట్టు వారి హృదయం నుండి తిప్పితే నువ్వు ఆకాశం నుండి వారి ప్రార్థన వినాల్సిందే. శాసనం ఏంటంటే ప్రార్థన చేసిన వాళ్ళను బోన్లో వేస్తాం. దేవుని మాట ఏంటి? కష్టం వచ్చినప్పుడు నా వైపు తిరిగి ప్రార్థన చేయండి. దేవుని మందిరము తప్పుడు ఆయన తలుపులు తెరిచాడు. దేవుడు సింహాల నోర్లు గట్టిగా చెప్పాలి. నీ హృదయం దేవుని వైపు నీ హృదయం అనే తలుపులు తెరిస్తే నీ రోగం అనే తలుపులకు దేవుడు మూస్తాడు. నీ కష్టాలనే తలుపులను దేవుడు మూస్తాడు. నిన్ను మింగాలి, నిన్ను కొరకాలి అనుకున్న నీ యొక్క సింహాల నోట్లను ఆయన మూస్తాడు. ట్రై టు ఓపెన్ ద విండోస్ ఆఫ్ యువర్ హార్ట్ టువర్డ్స్ గాడ్. నీ హృదయపు తలుపులను దేవుని వైపు తిప్పు. ఆయన నీ కష్టాల నోర్లను మూయిస్తాడమ్మా. నిన్ను గురించి మాట్లాడే వారి నోళ్ళను ఆయన మూయిస్తాడమ్మా. కొరకాలని ఎదురు చూస్తున్న సింహాల నోళ్లను ఎవడు మూసాడమ్మా? ఏ దేవుని వైపు ఆయన తలుపులను తెరిచి మాట్లాడాడో, ఏ దేవుని తప్పు ఆయన యథాప్రకారంగా దేవుని మందిరము తట్టు వాక్యం ఉంది. నీ మందిరము తట్టు తలుపులు తెరిస్తే మనకిచ్చిన మన తలుపులు ఏందండి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇంతకుముందు చెప్పా, ఇదిగో నేను నీ హృదయం అని తలుపులు ఇద్దరు నిల్చుండి తడుతుంది. నీ హృదయ తలుపులు తెరిచి చెయ్యి. నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న కష్టాలు దూరం కావేమో చూడు. హీ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ హిస్ డైనింగ్ టేబుల్. హీ కెప్ట్ ద ఓపెన్స్ ఆఫ్ హిస్ హార్ట్ టువర్డ్స్ ద జెరూసలేం గాడ్స్ టెంపుల్. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి, నేను ప్రియుడం ఎందుకు గాడం లేదో. ప్రార్థన చేయని క్రైస్తవుడు లేడబ్బా. ఛాలెంజ్ చేస్తాను నేను. ప్రార్థన చేయని క్రైస్తవుడు లేడు. కానీ దేవుడి ప్రార్థనలు, ఎంతమంది ప్రార్థనలు దేవుడు వింటాడమ్మా? ఎంతమందికి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు బాగా గమనించండి. చాలామంది నాతో క్వశ్చన్ చేస్తారు,
సింహంలో ఏకముందే నెబుకద్నెజరు చంపేసింటే బాగుండేది కదా. దేవుడు ఎప్పుడు నెబుకద్నెజరు చంపడు తల్లి, నిన్ను గణపరచడానికి. ఏమంటాడో తెలుసా? దానియేలు బయటకు వచ్చిన తర్వాత దానియేలు దేవుడే నిజమైన దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారిని మంటలో వేశారు కదా, భయంకరమైన కొలిమిలో వేశారు. వారు బయటకు వచ్చిన తర్వాత ఏమంటాడో తెలుసా? రాజు ఏమంటాడో తెలుసా? ఇంకొక రాజు ఏమంటాడో తెలుసా? వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుణ్ణి ఎవడైనా దూషించినా కొలవకపోయినా వారి ఇంటిని పెట్టకుప్పక చేస్తానంటాడు. గాడ్ అలవ్స్ యూ ఎ ట్రబుల్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ హిస్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్. నిన్ను గొప్ప చేస్తాడు, ఆయన ఘనపరచబడతాడమ్మా. అందుకే మన జీవితాల్లో మనం దేవునికి ప్రియులుగా కాలేకపోతున్నాం. డిడ్ యూ ఓపెన్ యువర్ హార్ట్ ఇన్ ద మార్నింగ్? పొద్దున్న నీ హృదయ తలుపులు తెరిచి దేవునితో వేడుకున్నావా? దేవునికి ఒక కవెనెంట్ చేసుకున్నావా? ఈ టైంలో నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తానని. మేక్ అ కవెనెంట్ విత్ గాడ్. నీ శరీరము, నీ మానసిక, నీ ఆత్మీయ రోగాలన్నీ పోతాయి తల్లి. మేక్ అ కవెనెంట్. 10 minutes 15 minutes ఆర్ లెఫ్ట్ టు యూ. మేక్ అ కవెనెంట్. దేవునితో ఒక నిబంధన చేసుకో. ఈ దినాన ఈ స్థలములో ఇక్కడ నేను ప్రతిరోజు నీతో సమయం గడుపుతా. 5 నిమిషాలు నీ హృదయ తలుపులు తెరిచి ఆయనకు చెప్పు, నీ మీదికి వస్తున్న సింహాల నోర్లను ఆయన. వన్స్ వెన్ యూ ఓపెన్ యువర్ హార్ట్ విండోస్, గాడ్ విల్ షట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ఉదయకాలము రెండవది, హీ కెప్ ద విండోస్ ఆఫ్ హిస్ హార్ట్ ఓపెన్ టువర్డ్స్ గాడ్. మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన 9వ అధ్యాయము 3వ వచనం. 9వ అధ్యాయము 3వ వచనం. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. 9వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అంతట నేను గోనపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసుకొని ఒప్పుకొన్నదేమనగా, జాగ్రత్తగా వినండి తల్లి. ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడొక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి నీ నిబంధనలను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులమగు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజులను అధిపతులను మా పితరులను యూదాయ దేశం అందరికీ చెప్పిన మాటలు ఆలకింపక, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతనము ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన, అసలు చెప్పిన ఒక తప్పు కూడా దానియేలు చేయలేదు. ఆయన చేసింది ఏంటో తెలుసా? తన కొరకు కాక ఇశ్రాయేల్ అందరూ, చెరకు వచ్చిన ఇశ్రాయేల్ అందరితో జ్ఞాపకం చేసుకొని, మేమందరం తప్పు చేశామయ్యా. ఎప్పుడైనా పాస్టర్ కానీ దేవుడు కానీ కనిపించి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఎంత కోపం కదా. దానియేలు తప్పే చేయలేదండి. అందుకే దేవుడు సింహాల నోరు ముడిచాడు. దానియేలు, మేమైతే చూడు 7వ వచనం, మేము సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసినమి, దానిని బట్టి నీవు సకల దేశములను మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించు స్వదేశంలో వాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నదే. హీ నాట్ ఓన్లీ ప్రేడ్ ఫర్ హిమ్, హీ ప్రేడ్ ఫర్ ద ఎంటైర్ ఇజ్రాయలైట్స్. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే తను చేయని తప్పు, ఇతరుల తప్పును, ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మొదలు పెట్టాడో, గాబ్రియల్ చెప్పేశాడు, పోవయా పో, దానియేలుతో మాట్లాడుపో, హీఈస్ మై బెస్ట్ మ్యాన్. దానియేలుకు పరలోకంలో జరిగే విషయాలు, ఇప్పుడు జరగబోయే విషయాలు, ప్రకటన గ్రంథం అంతా దానియేలు మీదనే ఆధారపడి ఉంది. ఫ్యూచర్లో జరగబోయే విషయాలన్నీ, యేసు ప్రభు వస్తాడని, మనకు రక్షకుడుగా పుడతాడని, ఆయన సిలువ వేయబడతాడని దానియేలు గ్రంథంలోనే ప్రవచింపబడింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ద ఫ్యూచర్ ఆఫ్ అదర్స్ విల్ బి రివీల్డ్ టు యూ. అందరూ వచ్చి నీ ఫ్యూచర్ గురించే నువ్వు బాధపడుతున్నావేమో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని నువ్వు బాధపడుతున్నావేమో. నీవు నీ తప్పును, నీ స్నేహితుల తప్పును, మీ తల్లిదండ్రుల తప్పును, నీ యొక్క బంధువుల తప్పును దేవుని ఎదుట ఒప్పుకోవడానికి నీవు ఇష్టపడితే, నీ ఫ్యూచర్ కాదు, వాళ్ళ ఫ్యూచర్ కూడా దేవుడు నీ ముందు ఉంచుతాడు. నాట్ ఓన్లీ వెన్ హీ ఓపెన్డ్ అప్ హిస్ హార్ట్ టు కన్ఫెస్ టు గాడ్. దేవుని ఎదుట మేము తప్పు చేసిన వారం, మేము సిగ్గుపడుతున్న వాళ్ళం, మేము తప్పు చేశామయ్యా, అందుకే మాకు శిక్ష తగిందయ్యా అని ఎప్పుడు చెప్పగలుగుతావో, ఆయన ఫ్యూచర్, ఆయన ముందు జరిగే విషయాలను దానియేలుకు గాబ్రియల్ ద్వారా చెప్పేశాడమ్మా. అందుకే దానియేలు 3 సార్లు దేవునికి ప్రియుడయ్యాడు. క్రిస్మస్ వస్తుంది, ఏ ఆశీర్వాదం నీకుందో నాకైతే తెలీదు, ఎంత మంచి బట్టలు కుట్టించుకుంటున్నావో నాకు తెలీదు, ఎలాంటి కేకును ఆర్డర్ చేసామో నాకు తెలీదు, నీ ఇంటిని ఎలా డెకరేషన్ చేసుకుంటున్నావో నాకు తెలియదు తల్లి. బట్ యాజ్ ఎ పాస్టర్ వాట్ ఐ వాంట్ ఈస్, క్రిస్మస్ లోపల నీవు దేవునికి ప్రియుడు కావాలి. 3 విషయాలు: జీవితంలో పవిత్రతను,
అపవిత్రతను గమనించు. ఏది నీకు అపవిత్రమో, దేవుణ్ణి నీకు దూరం చేస్తావో దాన్ని నువ్వు దూరం చేసుకో. రెండవది, ఆయన వాక్య ప్రకారంగా నీకు హృదయములు తెరిచి, నీకు హృదయపు తలుపులు తెరిచి దేవుని వైపు చూస్తూ ఆయనతో తప్పకుండా యథా ప్రకారము, గుర్తుంచుకోండి మాట, యథా ప్రకారము ఇచ్చిన టయానికి దేవుడు కాసుకొని ఉంటాడు. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ దట్ టైమ్ యూ విల్ గెట్ ఇట్. మూడవది, దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించినా పాపములోనే నీ తల్లి నిన్ను గనిందని జ్ఞాపకం చేసుకో. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వినడానికి ఇష్టపడేది ఏంటో తెలుసా? ప్రభా నేను పాపం చేశా. దానియేలు పాపం చేయలేదండి. దానియేలు పాపం చేయకపోయినా ఇతరుల పాపాన్ని తన మీదికి వేసుకొని యేసు ఆయన ఆ పాపాల కొరకు విజ్ఞాపన, ప్రభా నేను మా వారమంతా పాపలం. ఈ ఉదయకాలం దేవుని క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీవు దేవునికి ప్రియుడవైతే దానియేలులా బాగా గమనించాడు. 12వ అధ్యాయము 3వ వచనంలో, కొంతమంది నిత్య జీవం పొందుటకు, కొంతమంది నిందల పాలగుటకు. జీవితంలో ఉన్నప్పుడే కొంతమంది నిందల పాలవుతున్నాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ క్రిస్మస్ మన జీవితంలో ఆశీర్వాదం. ఈ క్రిస్మస్ జీవితంలో నీకు కావలసిన సంతోషం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు, చెప్పాలి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు, గట్టిగా చెప్పండి, ఇదిగో ప్రజలందరికీ, అందరు చెప్పండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. నాకు కూడా సంతోషం కావాలయ్యా. పిండి వంటలతో రాదు, కట్టుబట్టలతో రాదు, అలంకరించుకుంటే రాదమ్మా. సంతోషం అనేది హృదయంలో ప్రారంభం కావాలి. అది నీతో దేవుని ద్వారానే నీకు దొరుకుతుంది. అట్టి కృప దేవుడు మనకందరికీ కలగచేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. దానియేలు బహుప్రియుడు ఎలా అయ్యాడు, ఆయన దానియేలు గ్రంథంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. ఆ దినం మేరీ అలాంటి దయను పొందిందయ్యా. మా జీవితాల్లో కూడా మేము అలాంటి కృపను పొందగలిగే కృపను మాకు దయచేయమని, దానియేలులా పవిత్రతలోను, ప్రార్థన చేయడంలోను, పాపము ఒప్పుకోవడంలోను మేము జాగ్రత్త కలిగి నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించగలిగిన కృప మాకు దయచేయమని, విన్న వాక్యం మా హృదయంలో పదిలం పరచుమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.